హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే ఒక కాఫీ యూస్ చేసి నేనైతే ఫేస్ స్క్రబ్ కమ్ ఫేస్ మాస్క్ ఏంటి 2-in-1 ఫేస్ మాస్క్ అయితే ఒక చూపించబోతున్నాను. అండ్ దీనికి కావాల్సింది మనకి పెరుగు, షుగర్ అండ్ శనగపిండి, కొన్ని వాటర్ అండ్ నిమ్మకాయ ఈ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపరేషన్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. నేను ఇక్కడ ఒక 10 రూపీస్ ప్యాకెట్ మొత్తం తీసుకున్నాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపడా మనకి కాఫీ పౌడర్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి అయితే వేస్తున్నాను. అండ్ దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా వేస్తున్నాను. ఇది నార్మల్ షుగర్ తీసుకున్నాను, ఇంట్లో యూస్ చేసే షుగరే. అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుంటున్నాను, కొంచెం లైట్గానే వేస్తున్నాను. అండ్ దీంట్లో నిమ్మకాయ కూడా ఒక 10 to 15 డ్రాప్స్ అయితే వేస్తున్నాను. అండ్ దీంట్లో మనం రోజ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే నేను ఇక్కడైతే రైస్ వాటర్ యూస్ చేస్తున్నాను. నేను రైస్ వాటర్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను, అవి యూస్ చేస్తున్నాను. కావాలంటే మీ దగ్గర అవి లేకపోతే రోజ్ వాటర్ అయితే యూస్ చేయండి. అండ్ ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ సరిపడేంత వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నాకైతే కొంచెం సరిపోలేదు, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ అయితే చేసుకున్నాను. మరీ వెరీ లిక్విడ్గా అయితే చేసుకోని అవసరం లేదు, ఎందుకంటే మనం అప్లై చేసేటప్పుడు మొత్తం కారిపోతూ ఉంటుంది. కొంచెం సెమీ థిక్గా ఉంటే సరిపోతుంది. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, దాని ద్వారా నేను పెట్టిన వెంటనే వీడియోస్ వస్తాయి మీకు. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. అండ్ మనకి ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఇంకా అప్లికేషన్ అయితే చేస్తున్నాను. ఈ సమ్మర్ సీజన్లో మనకి ఎక్కువగా ట్యానింగ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకనే మనం ఇలా కాఫీ పౌడర్ని యూస్ చేసి మనం ఫేస్ ప్యాక్ని యూస్ చేసుకోవటం వల్ల ట్యానింగ్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో పెరుగు కూడా వేసాను, ఎందుకంటే దీన్ని మన స్కిన్కి హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ మాయిశ్చరైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీంట్లో మనం శనగపిండి వేసాం. శనగపిండి ఒక బెస్ట్ క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. చాలా డర్ట్ ని మన ఫేస్ మీద నుంచి, స్కిన్ నుంచి బాగా రిమూవ్ చేసి మన స్కిన్ ని చాలా సాఫ్ట్ గా, స్మూత్ గా చేస్తుంది. అండ్ ఈ ఫేస్ ప్యాక్ లో మనం లెమన్ కూడా వేసాం. లెమన్ వేసుకోవటం వల్ల మన ఫేస్ మీద ఉన్న డార్క్నెస్ ని, డార్క్ స్పాట్స్ ని పూర్తిగా రిమూవ్ చేసి మన స్కిన్ ని కొంచెం బ్రైట్ గా అండ్ లైట్ గా చేస్తుంది. ఇది మనకి లెమన్ లో కొంచెం విటమిన్ సి కూడా ఉంటుంది, దాని ద్వారా మన ఫేస్ అనేది కొంచెం బ్రైట్ గా అవుతుంది. ఇక్కడ నాకు కొంచెం ఇంకా ఫేస్ ప్యాక్ మిగిలితే నేను ఇక్కడ హ్యాండ్స్ కూడా అప్లై చేసేస్తున్నాను. ఇదే ఫేస్ ప్యాక్ ని మనం పూర్తిగా ఫుల్ బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. నేను ఇక్కడ నా హ్యాండ్స్ కి మొత్తం ఫేస్ కి అప్లై చేసుకున్నాను. నేను ఫేస్ కి కూడా కొంచెం థిక్ లేయర్ అప్లై చేసుకున్నాను, ఎందుకంటే మనకి ఇది స్క్రబ్ కూడా పనిచేస్తుంది. అందుకే ఇది స్క్రబ్ ఒక 5 to 10 minutes పాటు పూర్తిగా స్క్రబ్ చేయాలి, ఎందుకంటే దీంట్లో షుగర్ వేసాము. అంటే కొంచెం మనకి స్క్రబ్బింగ్ కూడా ఒక ఫేస్ ప్యాక్ లోనే వచ్చేస్తుంది మనకి స్క్రబ్బింగ్ కూడా. అందుకే ఇక్కడ 5 to 10 minutes పాటు పూర్తిగా మన ఫేస్ ని కొంచెం స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక 20 minutes అయితే ఈ ఫేస్ ప్యాక్ ని అట్లాగే ఉంచేసుకోవాలి. ఈ హ్యాండ్స్ ని కూడా మీరు ఉంచుకుంటే ఉంచుకోవచ్చు, తీసేసుకుంటే తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హ్యాండ్స్ కూడా ఉంచుకున్నాను. ఒక 20 minutes తర్వాత పూర్తిగా డ్రై అయిన తర్వాత ఇదైతే వాష్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ 1 వాష్ కి అయితే మనకి కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది. ఇది కంటిన్యూస్ గా ఈ ఫేస్ ప్యాక్ ని యూస్ చేసుకోవటం వల్ల మనకి మన స్కిన్ అనేది చాలా బ్రైట్ గా అవుతుంది.